హాయ్! నమస్తే. ఇంటర్నెట్ అకేశ్రుతులకు ఈరోజు 2013 విపుల మాసపత్రికలో ప్రచురితమైన 'రోల్ మోడల్' అనే బెంగాలీ కథను వినిపించబోతున్నాను. ఈ కథను మహాశ్వేతాదేవి గారు రాశారు. బ్రిటిష్ ఇండియా, ఇప్పటి బంగ్లాదేశ్ ఢాకాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో 1926 జనవరి 14న జన్మించారు. భారత బెంగాలీ భాషా రచయిత్రి. ఈమె పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల గిరిజన ప్రజల హక్కులు మరియు సాధికారత కోసం పనిచేసిన వామపక్షవాది. ఈమె జుడాలి, అరణ్య అధికార్ లాంటి మంచి రచనలు చేశారు. సాహిత్య అకాడమీ అవార్డు బెంగాల్లో, జ్ఞానపీఠ అవార్డు మరియు రావణ్ మెగసెస్ వంటి అవార్డులతో పాటు పద్మశ్రీ, పద్మ విభూషణ్తో సత్కరింపబడ్డారు. 100కు పైగా నవలలు, 20కి పైగా చిన్న కథలు వ్రాశారు. ఈమె ప్రత్యేకంగా ఆదివాసీ, దళిత మరియు అట్టడుగు వర్గాల పౌరుల కోసం అన్యాయాన్ని ఎదుర్కొనేవారు. ఆమె కథలు తన సృష్టి కాదని, అవి తన దేశ ప్రజల కథలని ఆమె పేర్కొన్నారు. అటువంటి కథలలో ఈరోజు నేను చెప్పబోతున్న కథ బెంగాలీ కథ 'రోల్ మోడల్'. ఈ కథను అచ్యుతుని రాజేశ్వరి గారు తెలుగులోకి అనువాదం చేశారు. మరిక కథలోకి వెడదామా? గౌరవనీయులైన హేమావతి గారికి, మీరు నన్ను గుర్తించారా? 'నార్యూమ్' అనే పేపరుని మీరే ప్రారంభించారు. ఆ రోజు మీరు యువ విలేకరులకు అవార్డులిచ్చారు. అందులో నేనొకదాన్ని. నా 15వ ఏట నుంచి మీరే నా స్ఫూర్తి ప్రదాత. జాంబాజీ, ఢిల్లీ జైళ్లలో మీరు తెచ్చిన సంస్కరణలు, మీకు లభించిన పురస్కారాలు, ఇవన్నీ నాలో స్ఫూర్తి నింపే అంశాలు. ఆ రోజు 'నార్యూమ్' పత్రిక ప్రారంభోత్సవం తర్వాత మీరు నాతో ఎన్నో కబుర్లు చెప్పారు. బహుముఖి నారీస్య ఉద్యోగ్ విద్యాలయ్ ప్రాంగణంలో మీరు, నేను, నాతో పాటు కొంతమంది తప్ప ఇంకెవరు లేరు. ఆ రోజు మీరు నాతో స్త్రీలకి, ఆడపిల్లలకి ఎన్నో సామాజిక, కుటుంబపరమైన సమస్యల సంఖ్యలున్నాయో మీరు ఆ సమస్యలపై రాయండి. నాట్యంలో నారీ సమాచారం ద్వారా వాటిని వెలుగులోకి తీసుకురండి. అప్పుడు జనంలో భావాలు పెల్లిపీకుతాయి. సమాజ శాస్త్రవేత్తలు స్పందిస్తారు. వాటిపై చర్చలు జరుగుతాయి. అలా చర్చలు జరుగుతున్న వాటిపై కూడా మనం పని చేయాల్సి ఉంటుంది అంటూ ఎన్నో విషయాలు చెబుతూనే ఉన్నారు. షీల చాలా రోజుల నుంచి బాలికల కోసం చట్ట సహాయం గురించి చెప్తూనే ఉంది. మీరు కూడా వాటి గురించే చర్చించి సమర్థించారు. అప్పుడు మమ్మల్ని ఉద్దేశించి మీరిలా అన్నారు. "హ్మ్. ఇంక దూకండమ్మా గోదాంలోకి" అని. అప్పటికి నా వయసు కేవలం 20 ఏళ్ళు మాత్రమే. మా అమ్మ స్కూల్ టీచర్. మా నాన్న బేసిక్ ట్రైనింగ్ స్కూల్‌కి అధ్యక్షుడు. మా అక్క నారీ శిక్షా యోజనకి ప్రాజెక్ట్ గైడు. అన్న డెహ్రాడూన్‌లో అవేదష్ కౌశిక్ దగ్గర ఎన్‌జీఓగా ఉన్నాడు. అతను ఒక గుర్జర అమ్మాయిని పెండ్లాడాడు. ఆమె పేరు సూరజ్. వారికిద్దరి కవల పిల్లలు. ఆడపిల్ల మాలం, అబ్బాయి ఓక్లాన్. సూరజ్ అమ్మమ్మ కాలం దాకా వారి జాతిలో ద్రౌపది ఆచారం ఉందట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ద్రౌపది ఆచారం ఏంటి? అన్న నా ప్రశ్నకు సూరజ్ నవ్వి, ఒక బాలికను ఒకరికన్నా ఎక్కువ మంది అన్నదమ్ములు పెండ్లాడతారు. మొదటి భార్య పెద్ద అన్నతోటే ఉంటుంది. రెండవ అన్న దగ్గర్నుంచి వారు ఎంత మందినైనా పెండ్లాడవచ్చు. ఆస్తి అంటూ వారికుండేది కేవలం గొర్రెలు, మేకలు మాత్రమే. వాటిని మేపటం, వాటి బొచ్చును కత్తిరించి ఉన్ని తయారు చేయడం అదే వారి కులవృత్తి. ఆకురాలు కాలంలో మేమంతా ఒక సమతల ప్రాంతంలో డేరాలేసుకుని ఉండేవారం. అప్పుడు మీ అన్నయ్య అక్కడికి వస్తూ ఉండేవారు. 1, 2 నెలల నుండి మాకు చదవడం, రాయడం, లెక్కలు నేర్పేవారు. ఆ లెక్కలు ఉన్నిని అమ్మి డబ్బు సంపాదిస్తాం కదా, వాటికి ఉపయోగపడేవి అని చెప్పింది సూరజ్. దానికి నేను సంపాదించిన డబ్బును బ్యాంక్‌లో వేసేవారా అని అడిగాను. అందుకు సూరజ్, ఊహూ, మా జాతిలో స్త్రీ పురుషులంతా రూపాయల్ని గుచ్చి దండగా మెళ్ళో వేసుకునేవాళ్ళం. ఇంకొందరు వెండిని కొని పెద్ద పెద్ద నగలు చేయించుకునేవారు. డబ్బు అవసరమైతే వాటిని అమ్మేసేవారు అని చెప్పింది. సూరజ్, మీ అన్నగాని, నాన్నగాని ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసే బాధ్యత స్వీకరిస్తారా? మాలో ఆడపిల్లలకి ఎవ్వరూ పెళ్లి చేయరు.
మాకెక్కడ మనసు కలిస్తే, నచ్చిన మనిషి కనబడితే అతనితో మా జీవితం పంచుకోవచ్చు. మీ అన్నయ్య మాకు చదువు నేర్పడానికి మా దగ్గరికి వచ్చారు. మా నాన్నతో చెప్పి నన్ను పెంగాడారు అని చెప్పింది. షూరస్ భలే నవ్వుతుంది. ఆమెకు దట్టమైన తలకట్టు, మధ్య సన్నని పొడవాటి పాపిడి, రెండు వైపులా తాజుల్లా వేలాడే రెండు జడలు, వెండి జుంకాలతో అందంగా ఉంటుంది. ఆరోగ్యంగా నవ్వుతుంది. ఆమె నుంచి నేను ఎన్నో వివరాలు సేకరించి 'ద్రౌపదీ కులపు బాలికలు' అనే శీర్షికలో ఓ రచన చేశాను. అది చాలామంది ప్రశంసలు పొందింది. ఈ బాలికలకు తమ భర్తను తామే ఎన్నుకునే స్వాతంత్రం ఉంది. ఆ జాతిల్లో ఆడపిల్లలకి ఎంత పెద్ద స్థానముందో. ఇది మీరు కూడా చదివి ప్రశంసించారు. నేను 'నారియం' పేరుతో రాస్తూ వచ్చాను. మీకు నా ప్రతి వ్యాసం చదివే సమయం ఉంటుందా? ఇలా తెలియకుండా ఎంతమంది అమ్మాయిలపై రాశానో. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికెళ్ళి అందులో కూరుకుపోతాననుకోలేదు. రాజస్థాన్‌లో పబ్లిష్ అయ్యే 'భారత జ్యోతి' అనే పేపర్‌ని చదివి తొలిసారిగా నేను వెంకటాసని ఆచార గురించి తెలుసుకున్నా. ఆ ఆర్టికల్ రాసింది దీపా ఆస్థానా. అది చదవకుండా ఉంటే నాకసలు మన పవిత్ర భారత భూమిలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఈ మట్టి పొరల్లో ఏమేమి కథలు దాగున్నాయో అవి భూగర్భం లోపలే దాగి అణగదొక్కబడుతున్నాయి. వెంకటాసని ఆచారం ఇప్పటికీ ప్రాణంతోనే ఉంది. యుగాల తరబడి ఇలాగే బతికిడుస్తూ వస్తున్న ఆ జనం ఎవరు? వారిని ఎవరు ప్రాణమున్న జీవచ్ఛవంలా మారుస్తున్నారు? వారి గురించి నేను చాలా భయపడ్డాను. దీపా ఆస్థానా ఆర్టికల్ చదివాకే నేను పరుగులు ప్రారంభించాను. ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దుల వద్ద ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను. ఎన్నో ఫోటోలు తీశాను. అవన్నీ లెక్కకు అందనివే. అక్కడ స్థానికంగా ఉన్న కొన్ని పుస్తకాలు చదివి, కొంతమందిని స్వయంగా కలిసి మహారాష్ట్రకు చెందిన కోలాటి ఆదివాసీల గురించి తెలుసుకున్నా. కోలాటి ఆడపిల్లలు పచ్చగా, అందంగా, మిసమిసలాడుతూ ఉంటారు. కుంకుడుని మరగించి తలస్నానం చేస్తారు. శరీరానికి పెరుగు, ఉసిరి రసాన్ని పట్టిస్తారు. కాని తండ్రి మాత్రం ఆడపిల్లలకి పెళ్లి చేయడు. నాట్యం, సంగీతం నేర్పించి రజస్వాల అవగానే తన కులపు వారందర్నీ పిలిచి వేలం పాటలో పిల్లని అమ్మేస్తాడు. తండ్రికి కావలసినంత డబ్బు వస్తుంది. పాటలో ఆమెను కొనుక్కున్నవాడు తన వెంట తీసుకెడతాడు. తీసుకెళ్లిన వాడికి మొహం మొత్తినా, ఆ పిల్లకిష్టం లేకపోయినా తండ్రి ఆమెను తిరిగి తన ఇంటికి తెచ్చుకోవచ్చు. రెండోసారి ఆమెను మళ్ళీ వేలానికి పెట్టి డబ్బు గడిస్తారు. మీరు అందగత్తెలు కావడంతో హాట్ కేకుల్లా అమ్ముడైపోతారు. నేను వెంకటాసుని ఇంటర్వ్యూ చేయాలని బయలుదేరినప్పుడు దీప నాతో అక్కడ విశేషాలన్నీ రాయి, నీ గురించి బాగా చర్చ జరుగుతుంది. బాల కార్మికులపై వ్యాసం రాసినప్పుడు నీవు ఢిల్లీలోని ముగ్గురు బాల కార్మికులను కాపాడావు. వారిని చాలా రిస్క్ తీసుకున్నావు. ఇప్పుడు కూడా చిక్కుల్లో ఇరుక్కోకు. నీవింకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. నీకు ఆసరా ఎవ్వరూ లేరు. ఏ సంఘము కానీ, డబ్బు, దశకం కానీ, మీడియా సపోర్ట్ కానీ నీకు లేవు. యథార్థాన్ని గుర్తించే ప్రయత్నం చెయ్యి అని చెప్పింది. దీపాజీ చెప్పిన మాటలన్నీ నా బుర్రలో ఉన్నాయి. అందుకే కొంత దూరం ట్రైన్, ఇంకొంత దూరం బస్సులో వెళ్ళి ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దుని చేరాను. అక్కడ బోలెడంత మంది జనం. అంతా పల్లెవాసులే. బస్సు పైన కూర్చుని అరటి ఆకులు విప్పి పెరుగన్నం తింటున్నారు. నాతో పాటు కృష్ణన్ కూడా వచ్చాడు. నేను అడిగాను, బస్సులో ఎందుకింత జనం ఉన్నారు అని. వెంకటేశ్వరుడు తన వెంకటాసనని తీసుకెళ్తాడు. మరి దాన్ని చూడ్డానికి మీరే ఢిల్లీ నుంచి వచ్చారు. వీరంతా లోకల్ జనాలు. మీరు ప్రతి ఏడు ఈ తతంగాన్ని చూడడానికి వస్తూనే ఉంటారు. పేదల్ని ఇంకా ఇంకా శుష్కించేలా చేసే పాత పద్ధతులు, భావాలు ఇంకా వారిలో పాతకుపోయే ఉన్నాయి అని ఆవేశంగా చెప్తున్నాడు కృష్ణన్. అతనికి ఏదైనా విషయం నచ్చకపోతే కోపంగా మాట్లాడతాడు. అందుకే మిమ్మల్ని ఇక్కడ దించి నేను వెళ్ళిపోతాను అన్నాడు. వారు నన్ను ఫోటోలు తీసుకొనిస్తారా అని అడిగాను. వారు చూశారంటే మీ కెమెరాను విరక్కొడతారు అన్నాడు కృష్ణ.
కెమెరా బయటకు తీయకపోతే ఎలా? అలాంటప్పుడు ఇక్కడి దాకా రావడం ఎందుకు? వెంకటాసరిని పూర్తి కథ తెలుసుకోవాలనే కదా నేనిక్కడికొచ్చాను అన్నాను కృష్ణన్‌తో. కృష్ణన్ గాఢంగా ఊపిరి వదిలాడు. కిటికీలోంచి బయటకు చూడసాగాడు. చిన్న చిన్న పట్టణాలు, పెద్ద గ్రామాలు, మధ్యలో అడవులు అన్నీ దాటుకుంటూ పోతున్నాయి. మీడియా వాళ్ళు కథలు రాస్తారు. జనాలు చదువుతారు. ఏదో సెమినార్లు, చర్చలు సాగిస్తారు. అంతా వింటారు. ఆ పైన మళ్ళీ మామూలే. ఆ జనం ఎక్కడున్నారు? ఎవ్వరికీ తెలీదు. సమస్య ఎక్కడేసిన గొంగళి అక్కడే అని అతను చెప్తుండగానే మా బస్సు ఆగింది. అక్కడ ప్రాంతం చాలా విచిత్రంగా ఉంది. జామెట్రిక్ ఆకారంలో నిర్మించబడ్డ ఒక ప్రాచీన నగరమది. సరిగ్గా మధ్యలో వెంకటేశ్వర స్వామి ఆలయం. కృష్ణన్ చెప్పుకుపోతున్నాడు. మహా గొప్ప సంస్కృతి. డోమవారి ఆదివాసీ కుటుంబాల్లో పెద్ద కూతురికి పెళ్లి చేయరు. చక్కగా పెంచుతారు. ప్రతి ఏడు ఇదే తారీఖున కొత్త బాలికలకు స్నానం చేయించి, అలంకరించి వెంకటేశ్వర స్వామితో పెళ్లి జరిపిస్తారు. నేనన్నాను, అవును. ఆ గుళ్ళో 7 రోజులు ఉంచుతారు. అప్పుడామె వెంకటాసని అవుతుంది. కొద్ది రోజుల్లోనే తన కౌమారాన్ని కోల్పోతుంది. ఆపై ఆమెను తండ్రి ఇంటికి పంపిస్తారు. అప్పటిదాకా ఆమె వెంకటాసానిలాగే ఉంటుంది. ఇంటికి తిరిగి వచ్చాక తొలి రోజు ఆమె గోత్రం వారు అంటే తండ్రి తరపు వారు ఎవరో ఒకరు ఆమెను అనుభవిస్తారు. ఆ పైన ఆమెను వేరే గదిలో ఉంచుతారు. ఇక వచ్చిన కస్టమర్ల ద్వారా ఆమె డబ్బు సంపాదించి తండ్రికిస్తుంది. కొద్దిగా వయసు పైబడగానే ఇల్లు తీసుకుని బజారు మనిషిగా మారుతుంది. మేము అక్కడ దిగాము. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం అక్కడ మండపాలున్నాయి. అవి చాలా పురాతనమైనవి. వెనుక కర్రలతో కట్టిన 2 అంతస్తుల రెస్ట్ హౌసు. అక్కడికి వచ్చే యాత్రికుల కోసం కట్టారు. నేను అక్కడ సరిగ్గా 3 రోజులున్నాను. అప్పుడే నేను కనకమ్మను చూశాను. కనకమ్మను ఆమె ఇంట్లో వారు మధ్యలో వాయిస్తూ ఇంట్లోకి తెచ్చారు. నేను చాలా జాగ్రత్తగా ఫోటోలు తీస్తున్నాను. 13, 14 చిన్నది కనకమ్మ. ఆమెది సాధారణ మొహం, బాగా నూనె పట్టించిన జుట్టు, పొడవాటి జడ, పైన పూల చిడ్డుతో అలంకరించిన జాకెట్ లంగా లేకుండా వస్త్రధారణ. ఆమె వెనకాలే కొంతమంది జనం గుంపుగా వస్తున్నారు. నేను ఫోటోలు తీస్తూనే ఉన్నా. అక్కడ నేను ప్రత్యేకంగా కనబడుతున్నా. అందుకే కాబోలు అంతా నన్ను ఎగాదిగా చూడసాగారు. బలివ్వడానికి తీసుకెడుతున్న దూడలా ఉంది ఆ పిల్ల. ఆమె కళ్ళల్లో నిరాసక్తత, నిశ్శబ్దం, అసహాయ స్థితి. ఒక వ్యక్తి అడిగాడు, మీరు పత్రికా విలేకరులా అని. మీరు? నేను ప్రతి ఏడు ఇక్కడికొస్తా. నా పేరు ఆర్జి కృష్ణమూర్తి. మీరేనా? ఒకసారి వెంకటాచారిని ఆచారంపై నేను కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నా. దీప వ్యాసాన్ని చదివారా మీరు? ఆ ఇప్పుడేం చూస్తారు? చాయ్ తాగి వద్దాం. ఈ ఉత్సవం ఇంకా 3 రోజులు జరుగుతుంది. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆడపిల్లలు వస్తారు. ఇలా ప్రతి ఏడు చుట్టుపక్కల నుంచి ఈ ఆదివాసీ బాలికలు రావడం మామూలే. వీరంతా ఇక్కడ ట్రైబల్ వారా? అడిగాను. ఆ! మహారాష్ట్ర, కర్ణాటక ప్రతి చోట ఉన్నారు. వీళ్ళ పెద్ద కూతురు వెంకటాసాని అవుతుంది. ఈ రోజు రాత్రి ఆ కనకమ్మని దేవుడితో పెళ్లి జరుగుతుంది. ఆపై 7 రోజులు ఆమె దేవుడి భార్యగా ఉంటుంది. అంటే దేవుడు ప్రతినిధిగా చెప్పుకునే పురోహితుడికి భార్యగా. అబ్బా! ఎంత భయంకరం! ఇది ఇలాగే కొనసాగుతుంది. 7 రోజుల తర్వాత ఆమె తండ్రి ఆమెను ఇంటికి తీసుకొస్తాడు. కళ్యాణ మండపంలో ఆమెకి పూజ చేస్తారు. దేవత అనుగ్రహం పొందిన ఆమె తండ్రి ఇంటి పక్క వేరే గుడిసెలో ఉంటుంది. తండ్రి తరపు వారే ఎవరో ఒకరు ఆమెను అనుభవించాలి. నేను ఒక బాలికను రక్షించే ప్రయత్నం చేశాను. వెర్రాడిలా మండపంలోకి దూసుకుపోయాను. చావు దెబ్బలు తిన్నాను. రక్తం కారేలాగా చితకబాది రోడ్డును పారేశారు. ఈ దురాచారాన్ని నిర్మూలించడంలో మన సమాజం తక్కువ కృషి చేస్తుంది అన్నాడు కృష్ణమూర్తి. ఇంతలో ఎవరో, వినండమ్మా, మీరు పత్రికా విలేకరు కదా, ఎవరి కూతురు వెంకటాసని అవుతుందో ఆ కుటుంబానికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ కనకమ్మకు తన వారితో గౌరవం లభిస్తుంది. నెల లోపలే ఆమె ఎవడితో పడితే వాడితో శరీరాన్ని పంచుకుని ఆ డబ్బుని తండ్రికి, సోదరులకి అందిస్తుంది అన్నారు.
నాకు వాంతి వచ్చినంత పనయింది. ఇన్ని చట్టాలొచ్చినా జాతీయ మహిళా కమిషన్ ఏర్పడింది. కానీ అది డోమావారి మహారాష్ట్ర కోలాట బాలికల కోసం కాదు. మీరు చెల్లమ్మ దగ్గరికెళ్ళి ఇంకా బోగట్టా సేకరించండి. మీరు రిపోర్టర్‌గా ఎందుకు మారారమ్మా? హాయిగా ఏ నవలో రాస్తే, కథలు రాస్తే బోలెడంత మసాలా దొరుకుతుంది అన్నాడు కృష్ణమూర్తి. ఆమె నాకంతా వివరిస్తుందా? ఏ పిల్లనన్నా కాపాడాలనుకుంటే నాకు చేయూతనిస్తుందా? అని అడిగాను. చెల్లమ్మ తెలివి తక్కువది కాదమ్మా. ఇలాంటి అమ్మాయిలకి పిల్లలు పుట్టకుండా మందులిస్తుంది. వెంకటాసానిని ఎవ్వరూ ఏలుకోకపోతే బజారులో కూర్చోబెడుతుంది. బజారులోనా? అవునమ్మా. ఆ వెంకటాసానితో గడిపితే తాము వెంకటేశునిగా, దేవునిగా మారతామని ఇక్కడ వారి గుడ్డి నమ్మకం అన్నాడు కృష్ణమూర్తి. ఆ మర్నాడు కృష్ణమూర్తి నన్ను చెల్లమ్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆమె ఇంటి దగ్గర జనం బానే ఉన్నారు. చెల్లమ్మ ఇక్కడ మంత్రగత్తె పని కూడా చేస్తుంది. ఆమెకి కృష్ణమూర్తి నమస్కరించగానే ఆమె కూడా నవ్వుతూ నమస్కారం పెట్టింది. నాలో తెలియని అలజడి. అమ్మా ఈమె అని కృష్ణమూర్తి చెప్పుతుండగానే ఆ విలేకరా అంటూ అతన్ని మధ్యలోనే అడ్డుకుంది చెల్లమ్మ. ఆ అవును. తొలి రోజులోనే వెంకటాసానితో పరిచయం, ఇంటర్వ్యూ కోరుతుంది. చెల్లమ్మ వెంకటాసనులకు రక్షణగా ఉంటుంది అన్నాడు కృష్ణమూర్తి. చెల్లమ్మ మొహం ముడుచుకుని అంది. నేను ఎవరో ఒక వెంకటాసానిని పిలవగలను. వారితోనే మాట్లాడండి. గతంలో మీరు ఏం చేశారో గుర్తుందిగా? ఆ రోజు నేను లేకపోతే మీరు ప్రాణాలతో బయటపడేవారా? ఏమమ్మా! నువ్వు ఏ పిల్లతోనైనా ఒక్క 10 నిమిషాలు ఇంటర్వ్యూ చేయొచ్చు. బ్యాగ్ కింద పెట్టి కూర్చో. ఇప్పుడు ఆ పిల్లలు స్నానం చేస్తున్నారు. వారికి నేను ప్రసాదం పెట్టాను. ఆ మందుతో ఈ రాత్రి వారు నిద్రలోకి ఉరుగుతారు. మీరంతా వెంకటేశ్వరుని భార్యలు. ఈ ఒక్క రోజే వారిని నువ్వు చూడగలవు. బయట ఉన్న కొంతమంది కూడా వెంకటేశ్వరుని దాసులే. వారు పహారా కాస్తుంటారు. నీ బ్యాగు, కెమెరా వారికివ్వు. నీవు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు. కృష్ణమూర్తి గారికి ఏం జరిగిందో తెలుసు. కాబట్టి వేషాలు వేయకుండా పని చూసుకోండి అని నవ్వుతూ చెప్పింది. నవ్వేటప్పుడు ఆమె శరీరం మొత్తం కంపిస్తుంది. కృష్ణమూర్తి మాత్రం కళ్ళు వాల్చి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కనకమ్మను చూసి నా గుండె దడదడా కొట్టుకుంటోంది. పసుపు చీర కట్టుకుని ఉంది. జాకెట్ లేని ఆ బాలిక పెదవుల నుంచి రక్తం కారుతుంది. నుదుటపై రక్తపు చారలు ఎండినాయి. బాహువులు, శరీరంలోని ప్రతి భాగాన దెబ్బలు తిన్న వాతలు. మేమిద్దరం ఒకరిని ఒకరం అలా చూసుకుంటూ ఉండిపోయాం. ఆ పిల్ల నన్ను చూసి వెక్కి వెక్కి ఏడవసాగింది. అక్కడున్న జనం ఆమెను లాక్కెళ్తుంటే నేను అరిచాను, "వద్దూ" అని. చెల్లమ్మ నన్ను ఒక్క దెబ్బతో కింద పడేసింది. నేను స్పృహ కోల్పోయినట్లు ఆ తర్వాత కృష్ణమూర్తి చెప్పాడు. నాకు చెల్లమ్మ స్వరం వినబడుతుంది. "ఈ పిల్లని ఎందుకు తీసుకొచ్చావు? లక్షల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం బిడ్డ. ఒక్క యుగంలో వెంకటేశ్వరుడు వందలాది దాసులను స్వీకరిస్తాడు." నా తల తిరుగుతోంది. మొహంపై బాగా ఎండ పడుతోంది. నేను అరుస్తున్నా. నా మొహంపై ఎవరో నీళ్లు చిలకరించారు. నెమ్మదిగా కళ్ళు విప్పాను. చెల్ల చెల్లమ్మ నాతో అంటుంది. నాకు 11 వయసులో వెంకటాసానిగా మార్చబడ్డాను. వెంకటేశ్వరుడు ప్రజల్ని పాలిస్తాడు. ఈ పట్టణంలో నా తండ్రి వంశపు వారి యంత్ర మండపం, వస్త్రాల దుకాణం ఇంకా చాలా ఉన్నాయి. వెంకటాసానిని అయితే ఆమె తండ్రి వంశానికి ఎంత గౌరవ మర్యాదలు లభిస్తాయో తెలుసా? ఆ ఇంటిలో బంధుత్వం కలుపుకున్న వారి జన్మ ధన్యమవుతుంది. ఆమె దగ్గరకు వచ్చే విటులు డబ్బు, బంగారం ఇస్తారు. కనకమ్మ తన పొట్ట నింపుకునేంత ఉంచుకుని మిగిలింది తండ్రి, అన్నదమ్ములకి ఇచ్చేస్తుంది. వెంకటేశ్వరుడు ప్రసన్నమైతే నాలాగా మారుతుంది. నీకింకో విషయం తెలుసా? నేను చస్తే నా చితి చందనపు కట్టెలతో పేరుస్తారు. ఇది దేవతలు పెట్టిన ఆచారం. మీరే మా శత్రువులు. మాకేం పెడతారు? ఏం నేర్పుతారు? నేడు పిల్లలు పుట్టడమే తక్కువైపోతుంది. త్వరలో తిరిగి ప్రళయం వస్తుంది అంటూ తన కళ్ళను తుడుచుకుంటూ తనని తాను సంభాళించుకుంది చల్లమ్మ. నాకు కనకమ్మ అస్సలు కనబడలేదు. 7 రాత్రులు వెంకటేశుని సేవ. 8వ రోజు ధూమ్‌ధామ్‌గా తండ్రి ఇంటికి తిరిగి రావడం. కనకమ్మ
నిన్ను రక్షించలేకపోయాను తల్లి అంటూ మనసులోనే మూగగా రోదించాను. తిరిగి వచ్చేటప్పుడు చూశాను. 25 మైళ్ళ దూరం ఉన్న ఆ ప్రాంతంలో బాలికలు సైకిళ్లపై స్కూలుకు వెళ్తున్నారు. అక్కడ ఆస్పత్రులు, మందుల షాపులు అంతా సందడి. నేను తెలివితక్కువగా ఏడుస్తున్నాను హేమవతిజీ. నేను అక్కడికి విలేకరులను పంపుతూనే ఉంటాను. నేను చేపట్టే ఆందోళనను మీరు గమనిస్తూనే ఉండండి. ఇలాంటి నికృష్ట అంధకార కుప్పల్లో మోసంతో ఇలాంటి అభాగ్య కనకమ్మలు కుళ్ళి కుళ్ళి చావాల్సిందేనా? అలా కాకూడదు హేమవతిజీ. ప్రతి కనకమ్మ వెనుక డబ్బు, మోసం, కుత్సితం, లాలూచీ పడి రాజకీయాలు నడుపుతున్నాయి. ఇక్కడ బాలికలు మాంసంలా తమ శరీరాంగాల్ని అమ్ముకుని అభాగ్యులు. నేను స్త్రీల అమ్మకాలు పెరిగేలాగా కళాన్ని వాడను. ఈ వెంకటాసాని ఆచారాన్ని ఏమన్నా చేయగలనో లేదో చూస్తాను. ఇట్లు మీ సరస్వతి దామ్లే.